వల్లభనేని వంశీమోహన్ ని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తామన్నారు. కక్ష సాధింపు ధోరణిని మాట్లాడుతూ ఉన్నారు. అక్రమ కేసులు బనాయించే సంస్కృతి వైఎస్ఆర్ పార్టీది. కొల్లు రవీంద్ర గారి మీద గాని, చంద్రబాబు నాయుడు గారి మీద గాని, అచ్చెన్నాయుడు గారి మీద గాని ఇలా చెప్పుకుంటా పోతే అనేక మంది మీద అక్రమ కేసులు బనాయించి అధికార దుర్వినియోగం చేసింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. 2023లో ఫిబ్రవరి 22వ తారీఖున తెలుగుదేశం పార్టీ గన్నవరం పార్టీ ఆఫీసులో సమావేశం జరుగుతూ ఉంటే వంశీ నాయకత్వంలో తన అనుచరులతో దాడి చేసి అక్కడున్న కార్లు తగలబెట్టి కంప్యూటర్లు బదలగొట్టి మొత్తం తెలుగుదేశం పార్టీని ధ్వంసం చేస్తే కంప్లైంట్ ఇచ్చిన సత్యవర్ధన్ దాని మీద చర్య తీసుకోకుండా తప్పుడు కేసులు బనాయించి ధ్వంసం చేసిందేమో తెలుగుదేశం పార్టీ ఆఫీసుని, కేసులు పెట్టిందేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన. ఆ రోజున రాజమండ్రి జైలుకు కూడా పంపించి చాలా రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి. దాంతో పాటు ఆడవాళ్ల మీద కూడా కేసులు బనాయించి తెలుగు మహిళలను కూడా జైల్లో నిర్బంధంలో ఉంచినటువంటి పరిస్థితి. ఇటువంటి అక్రమ కేసులు దుర్మార్గంగా బనాయించి ఇవాళ రోజున సత్యవర్ధన్ ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగి ఈ దాడిలో జరిగినటువంటి సంఘటన మొత్తాన్ని అతను కంప్లైంట్ ఇస్తే మీరు బెదిరించింది యథార్థం కదా?